అటు ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని పిప్పల్దరి, జైనద్ మండలంలోని పిప్పర్వాడ, బేల మండలంలోని డోప్టాల గ్రామాల్లోనూ సంబరాలు మిన్నంటాయి. కంది శ్రీనివాసరెడ్డికి ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, సామాన్యుల మేలు కోసమే అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉందన్నారు. ఇవి జిల్లాల్లో పక్కాగా అమలయ్యేలా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా తాను ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 ఓట్లు వేసి తనను ఆశీర్వదించారని, గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వాళ్ళు ఓర్వలేకనే ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కుతుందన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలు అనవసరంగా బీజేపీకి ఓటు వేసి పాయల్ శంకర్ను గెలిపించామని బాధపడుతున్నారన్నారు. ఆయన అవినీతి భాగోతం ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసన్నారు. తాను ఎమ్మెల్యే భూముల కబ్జాపై ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ చర్చకు సవాల్ విసిరినా అక్కడి నుంచి స్పందన రాలేదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మీకు నేనున్నా, నాకు మీరున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వీటన్నిటిని పిప్పల్దరి గ్రామం నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే రేపు ఎల్లుండి సీతక్క వస్తుంది కొత్తగా. ఇది కూడా సీతక్కతో డైరెక్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న నా మీద ఎంత ప్రేమ, ఆయనకు రేవంత్ రెడ్డి అన్నకు నా మీద బాగా ప్రేమ. మా కందిని విలువ, మా కందిని విలువ, మా కందిని విలువ అంటాడు దేనికైనా. నా మాటను మన్నించి మా రేవంత్ అన్న బోరజ్ మండలాన్ని, సాత్నాల మండలాన్ని ప్రత్యేక మండలాలుగా ప్రకటించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు బోరజ్ మండలాధ్యక్షుడు జడ్పీటీసీ సపరేట్ అవుతుంది మంచిగా. సాత్నాలలో 2 బోరజ్ల సాత్నాల 2 జడ్పీటీసీలు పెరుగుతాయి, 2 మండలాధ్యక్షులు పెరుగుతారు, వైస్ ఎంపీపీలు పెరుగుతారు, 2 ఉప మండలాధ్యక్షులు పెరుగుతారు. అక్కడ ఆఫీసులు కడతారు గవర్నమెంట్. సో మనకే లాభం. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఆదిలాబాదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. గరీబోళ్ళ అభివృద్ధి నాకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాడు, గరీబోళ్ళే ఓటేస్తాడు. అవునాక అర్థమైందా? కడుపు నిండినోడు మతం అనుకుంటా పోతాడు. మనకు ఫస్ట్ గరీబు, పేదరికంకు మతం ఉంటుందా, కులం ఉంటుందా? కడుపు కాలితే కనుక ఎవరు తిండి పెట్టినా తింటామా లేదా అని, అవునా కాదా? సో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మన కాంగ్రెస్ పార్టీకి నాకు ఓట్లేసింది గరీబోళ్ళే, భూమి లేని వాళ్ళు, బీసీ బిడ్డలు, గరీబైన బీసీలు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు నాకు ఓట్లేసిండు. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని నేను గుండెల్లో పెట్టి చూసుకుంటా. మీ అందరికీ నేను ఉంటా. ఒక తమ్ముళ్ళలాగా, మీ ఇంట్లో బిడ్డలాగా, మీ కొడుకులాగా ఉంటా. నేను కష్టపడి పనిచేస్తాను.